డబుల్ బెడ్రూమ్ల విషయంలో ప్రభుత్వం విఫలమైందన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. 2020-2021లో బడ్జెట్లో డబుల్ బెడ్రూమ్ల కోసం 10,000 కోట్లు కేటాయించారు, కానీ ఆ నిధులను ఎక్కడ ఖర్చు పెట్టారో లెక్కలు లేవని ఆరోపించారు. రాష్ట్రంలోని 3.5 కోట్ల తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని అరవింద్ విమర్శించారు. కోట్లు కేటాయించి నయా పైసా ఖర్చు పెట్టలేదు. ఎక్కడికి దాన్ని 10,000 కోట్లు మరలించిందో ఇలాంటి వరకు అధ్యయన కమిటీ టీఆర్ఎస్ వైఫల్యాల మీద, ప్రజా సమస్యల మీద రీసెర్చ్ చేస్తే ఇవన్నీ బయటకు వస్తున్నాయి. డబుల్ బెడ్రూమ్ విషయంలో ప్రజలు, తెలంగాణ ప్రజలు ఇక మీరు ఆశ వదులుకుంటే బెటర్. టీఆర్ఎస్ ప్రభుత్వం మీకు ఇల్లు కట్టిస్తుందన్న ఆశ వదిలేసుకోండి. 2020-21 సంవత్సరం 10,000 కోట్లు కేటాయించి నయా పైసా ఖర్చు పెట్టలేదు. ఎక్కడికి దాన్ని 10,000 కోట్లు మరలించిందో ఇలాంటి వరకు ఆడిట్ రిపోర్ట్ల దాని గురించి చెప్పలేదు. 2021-22 బడ్జెట్ లా 10,875 కోట్లు కేటాయించి తక్షణమే, ఇది అందరికి తెలిసినట్టు, బడ్జెట్ లా 10,875 కోట్లు కేటాయించడం అది కాగానే దాన్ని రివైజ్ చేసుకున్నారు. రివైజ్ చేసుకుని 4,875 చేశారు. అంటే 60% కుదించేసిండు. అది కూడా ఖర్చు పెట్టలేదు. ఎక్కడ ఖర్చు పెట్టిండో ఆడిటింగ్ లో ఇంకా తెలియదు. ఈయన 2018 మేనిఫెస్టోలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటి, దేశం మొత్తంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన హౌసింగ్ లో ఉన్న స్కీమ్స్ ఇది ఒకటి. అది కాకుండా మునగాడు కేసీఆర్ ప్లాట్లు ఉన్న వాళ్ళకి 5 నుంచి 6 లక్షలు ఇస్తా అన్నాడు. అలా మేనిఫెస్టోలో 5 నుంచి 6 లక్షలు ఇస్తా అన్నాడు. అది తీరా ఈ సంవత్సరం, అంటే మొన్న మార్చిలో ప్రవేశపెట్టిన బడ్జెట్, పోయిన సంవత్సరం నడుస్తున్నది ఆర్థిక సంవత్సరం, 12,000 కోట్ల రూపాయలు కేటాయించడం అని చెప్పిండు బడ్జెట్ లో. ఆ 12,000 కోట్ల రూపాయలు కేటాయించి